కురేషి ఆమె ఏం పాపం చేసింది? మన ఆర్మీ ఆఫీసర్ వాళ్ళకి ఇచ్చిన విధిని నిర్వర్తించారు. కాకపోతే మనం సరిగ్గా ప్రిపేర్ కాలేదు, లేకపోతే మన వాళ్ళకి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదు. కారణం ఏదైనా సరే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ముందు, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ముందు మనము సక్సెస్ కాలేకపోయినాం, మనకే నష్టం చేసుకున్నాం తప్ప. అది ఇక అప్పుడు కూడా రెండు లాస్ట్ టైం కూడా 2 మనయే పడగొట్టిరు వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు. పడగొడితే మనల్ని విడిపోయడానికి మళ్ళీ ట్రంప్ ఫోన్ చేసే. ఇప్పుడైనా అదే పరిస్థితి, మనయే 6 పడిపోయినాయి, మన ఒక్కడి పడిపోలే. సో మళ్ళీ ట్రంప్ ఫోన్ చేసే. కానీ పొద్దుగాలేస్తే ఈ యొక్క గోధి మీడియాలో పొద్దుగాలేస్తే ఫేక్ చెప్తారు. కరాచీ వండిపోతుంది, ఆ బందర్గా ఇట్లా అవుతుంది, మొత్తం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇట్లా చేయి పెట్టుకొని ఉరుకుతున్నాడు, ఇట్లా చెప్తున్నారు. పొద్దుగాలేస్తే ఫేక్ చెప్తున్నారు. అర్నబ్ గోస్వామి అది ఓతో ఉన్నది నార్త్ ఇండియాది. ఇది అలా కూడా అందరు ఆర్య బ్రాహ్మణం ఉండకూడదులే. ఈ మీడియాలో కూడా అందరు ఫేక్ చెప్తున్నారు కదా. వాళ్ళు వచ్చేమో ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నారు, వీడొచ్చేమో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు పారిపోతున్నాడు, మీ విదేశాంగ మంత్రి పారిపోయిండు, ప్రైమ్ మినిస్టర్ పారిపోయిండు, ఆడనేమో కంఫర్టబుల్ వచ్చి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తారు, లేదా పార్లమెంట్ లో మాట్లాడుతారు. అక్కడ ఏం కాలే, పొద్దుగా లేస్తే బాడుకోరు ఫేక్. అనాది నుండి ఇట్లనే ఫేక్ చెప్తారు ఈ ఆర్య బాడుకోరు. అర్థమైంది? ఆర్య బ్రాహ్మణ బాడుకోరు. ఆర్యులు నథింగ్ బట్ బ్రాహ్మణులే కదా. ఎందుకంటే ఈ దేశంలో వాడు రాగానే మిగతా వాళ్ళందరినీ వాడు శూద్రులు అనేసిండు. వచ్చేటప్పుడు వాళ్ళ స్త్రీలను తీసుకురాలే, కాబట్టి ఈ స్త్రీలను కూడా శూద్రులు అనేసిండు వాడుకో. సో ఆమెని కురేషిని కూడా అదే చేస్తున్నాడు. ఆమెను కూడా ఏది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఆమె ఏమన్నది? ఆమెకి ఇచ్చిన విధిని నిర్వర్తించింది ఆ యొక్క మిలిటరీ ఆఫీసర్, మధ్యప్రదేశ్ చెందిన ఆమె వీళ్ళకేమన్నది? కానీ ఆమె మీద కూడా ఏదో నెగిటివ్ బురద అవుతారు పిచ్చినా కొడుకులు. ఆ కురేషి అంటే ఆమె ఏమంటున్నారు? So that's why I've been exposed to the army environment, and I not only that, my great grandmother, she was with the Rani Lakshmi Bai. She was a woman warrior. It runs in the family. రాణి లక్ష్మీబాయి కలిసి యుద్ధంలో పాల్గొన్నాను. మా తల్లిగారి ప్రోత్సాహంతో నేను ఆర్మీలో చేరాను. మా కుటుంబం అంతా సైన్యంలో ఉంది. దేశాన్ని కాపాడడంలో మన బాధ్యత ఉంది. That was one of the reason my mother wanted either of us, because we are 2 sisters. She's in NCC, she's joining. Would you like to join? I said, if I'm getting an opportunity, I would like to. So I applied for it and I got it. And my grandfather, he used to say, he was also in the army, he used to say, Vayam Rashtre Jagriyam. It's our responsibility of every citizen to be alert and stand up for our country and defend the nation. సో ఆమె ఏమన్నది? ఆమెను తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారో నాకు అర్థమైతలేదు. మరి ఈ చెడ్డీ గ్యాంగ్ పోనరా, మీరు దేశాన్ని రక్షించబడరా? ఈ చెడ్డీ వేసుకొని మా దగ్గర ఎందుకురా? ఈ తలకాయ నొప్పి షాకా గీకా అనుకుంటా పోన్రి, పోయి ఆ బార్డర్లో ఈ లోకల్లో మా అనార్యులను ఇబ్బంది పెట్టే బదులు పాకిస్తాన్ లో చంపోరి, పోని బార్డర్లో మీరే బిఎస్ఎఫ్ తీసేద్దాం, మీరే ఉండిపోరి ఈ ఆర్య బ్రాహ్మణులే చెడ్డీ వేసుకొని. పిచ్చి బాడుకో, ఆలోచించండి మిత్రులు. సో అట్లనే ఇక్కడ మన దగ్గర ఏడవైనా కయ్యం పెట్టుడు ఈ బాడుకోలు ఒక్కటి పనికొచ్చేది చేయరు. ఏదైనా కడదాము, ఏదైనా అభివృద్ధి చేద్దాము, మన బతుకులు మారుద్దాము, ఏమి లేదు. వీళ్ళ కుటుంబం మధ్యప్రదేశ్ ఛత్రపూర్ నుండి గుజరాత్ కు వలస వెళ్లారు. సోఫియా కురేషి ముత్తాత 1857 సైనికుల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ సైన్యం నుండి బయటకు వచ్చి తర్వాత స్వతంత్ర సేనలో చేరి భారత స్వాతంత్ర్యం కొరకు యుద్ధంలో పాల్గొన్నారు. సోఫియా కురేషి ఆమె ఇంత చూపెట్టిన కదా వీడియో. సో తాత మొహమ్మద్ హుస్సేన్ గారు భారత సైన్యంలో పనిచేశారు. సోఫియా తండ్రి తాజ్ మొహమ్మద్ ఖురేషి మిలిటరీలో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్ గా పనిచేశారు. 1971 పాకిస్తాన్ కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. సోఫియా ఖురేషి చిన్నాన్న ఇస్మాయిల్ ఖురేషి బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సుబేదార్ గా పనిచేశారు. సోఫియా భర్త కల్నల్ తాజుద్దీన్ వాగేవాడి మెకానైజ్ ఇన్ఫాంట్రీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. సోఫియా ఖురేషి 18 ఏళ్ల కుమారుడు షమీం ఖురేషి వాయుసేనలో చేరడానికి పరీక్ష రాశాడు. గ్రేట్ సాక్రిఫైస్డ్ ఫ్యామిలీ కాదు, మనకి అలా మిజైల్ తయారు చేసినటువంటి ఆ అబ్దుల్ కలాం గారు ఇవాళ డిఆర్డిఓకి పితామహుడు ఎవరు? కేర్ హాస్పిటల్ సోమరాజ్. ఆయన ద్వారా కలిసి అంతకుముందు ఈ పోలియో వచ్చిన వాళ్ళ కోసం లైట్ వెయిట్ క్యాలిపర్స్ తయారు చేసారు. మన ఫస్ట్ ఆస్కార్ మనకి తెప్పించింది మన యొక్క డైరెక్టరు. సో ఆయన మా యొక్క వందే మాతరం ఇది ఆయన సాంగ్ ఫేమస్ కదా. అట్లా ఎంతమంది ఉన్నారు. ఇలా దేశ విభజన తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోయినటువంటి ఫేమస్ సింగరు సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా హమారా అని రాసిన ఆయన్నే. అట్లా ఎంతో మంది ఉన్నారు. బ్రిటిష్ వంతటి అత్యంత కఠినంగా కొట్లాడిన వాళ్ళు ఈ ముస్లిం రాజులు చాలా మంది ఉన్నారు. ఈ 1857 సిపాయిల తిరుగుబాటుకు అధ్యక్షత వహించింది చివరి మొఘళ్ళు బహదూర్ షా.
ఇలా ఝాన్సీ లక్ష్మీబాయి గొప్పది అన్న దగ్గర ఆమె సైన్యాధ్యక్షుడు ఎవరు? మీర్ బక్షి. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల కింద మోర్ దాన్ 50% సైన్యం ముస్లింస్. శివాజీ మహారాజు యొక్క మోర్ దాన్ 50% సైన్యాధ్యక్షులు గాని సైన్యం ముస్లింస్. వాళ్ళ నాయన ముస్లిం రాజు కింద అహ్మద్ షా కిందనే పనిచేసిండు ఆయన, ఆర్మీ యొక్క మర్సనరీగా ఆర్మీని సప్లై చేయడానికి. నువ్వు ముస్లిం రాజు కట్టిన ఎర్రకోట మీద జెండా ఎగరేసుకుంటే ముస్లిం తిడితే ఏమొస్తుంది?